మీదన అయ్యాన భూ ఆ ప్రభుత్వం తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా? రాష్ట్ర ప్రభుత్వం గుళ్ళు లేదు కదా. లేదా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంటే పుష్కరాలు జరిగితే తీసుకెళ్లి అంతర్జాతీయ ఐక్యరాజ్యంతో తీసుకుంటాడా? లేదు కదా. బేసిక్ గా అది వాళ్ళకే వదిలేయాలి. 10 కోట్ల రూపాయలు వర్క్ చేసేది వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని. ఆయన ఈ తోపులాటలకి బాధపడినే పెట్టించిన గుడి అది. అవును అవును ఆయన అలాగా ఆయనే తోపులాట జరగాలని ఎలా కోరుకుంటాడు? అది కొంత ఈ కాలమాన పరిస్థితుల్లో జరిగిన మార్పులని కొంత డైజెస్ట్ చేసుకోలేకపోయారు. కాబట్టి భవిష్యత్తులో ఫస్ట్ భక్తులు తోపులు ఆడుకోకుండా ఉండటం అన్నటువంటిది ఒక నిరంతర ప్రక్రియగా ఉండాలి అక్కడ. సార్ వైసీపీ విషయంలో చాలా ఇమీడియట్ గా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఒక ప్రైవేట్ ఆలయం కాబట్ట, ఎందుకంటే 2 లక్షల పరిహారం ప్రకటించింది వైసీపీ. ఇంతకుముందు ఆలయాల్లో తొక్కిసలాట్లు జరిగినప్పుడు అలా ప్రకటించలేదు. అంటే ఇది ప్రైవేట్ ఆలయం కాబట్టి అలా రియాక్ట్ అయిందా, లేదా హిందుత్వంలో వస్తున్న చైతన్యం ఆ ఓట్ బ్యాంక్ మిస్ చేసుకోకూడదని ఈ మధ్యన హిందూ కార్యక్రమాల విషయంలో కాస్తంత యాక్టివ్ అవుతుందా? వైసీపీ వెర్షన్ ఎలా చూడాలి? అంటే టీడీపీ కూడా ఏమీ అనౌన్స్ చేయలేదు కదా పార్టీ తరఫున, ప్రభుత్వం చేసింది కాబట్టి వీళ్ళు చేశారు. ఇదివరకు సింహాచలం తిరుపతి అంటే ప్రభుత్వ ఆలయాలు కదా, వాళ్ళు ఇస్తారు కదా, ఎట్లాగో వీళ్ళు ఇవ్వక్కర్లేదు కదా. ఇప్పుడు 17 లక్షలు వాళ్ళు ఇచ్చారు. 15 లక్షలేమో రాష్ట్ర ప్రభుత్వం, 2 లక్షల కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు 2 లక్షలు. కొంతవరకు జీవితాలకి కొంత ఊరట. అంటే ప్రతిపక్షంలో ఉండి వైసీపీ ఇవ్వడం అనేది